అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండి నెల జ్ఞాని అని ఎంచబడను. అటివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం. ఆత్మ పరిశుద్ధ గ్రంథంలో ఇలా చెబుతున్నారు: ప్రతిదానికి సమయము కలదు. మౌనముగా నుండుటకు, మాటలాడుటకు. మౌనముగా ఉండే సమయంలో మౌనముండాలి. మాట్లాడే సమయంలో మాత్రమే మాట్లాడాలి. మనుషుడు వినుటకు వేగిరపడేవాడును, మాటలాడుటకు నిదానించువాడనే ఉండవలను. మాట్లాడడానికి కంటే వినుటకు ఎక్కువగా ఇష్టపడాలి. దేవుని మందిరములో సమీపించి ఆలకించుట శ్రేష్టం. నీ మాటలు కొద్దిగా ఉండవలను. దేవుని సన్నిధిలో ఆయన మాటలు ఆలకించాలి. మనుషుల మాటలు కొద్దిగా ఉండాలి. ఎందుకంటే విస్తారమైన మాటలో దోషముండక మానదు. అందుకే కొన్ని సమయాల్లో మౌనముగా ఉండుట ఎంతో మేలు. భక్తుడైన దావీదు, యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపపెట్టుము అని దేవునికి మొరబెట్టాడు. ప్రభువా, నా మాటలు కృపాసహితముగాను మీకు అంగీకారంగాను ఉండినట్లు దయచేయమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు. మాట, క్రియ, తలంపు మేమేమి చేసినా మీ మహిమ కొరకు చేయనట్లుగా సహాయం దయచేయండి. మా మాటలు ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.